ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే. పార్లమెంట్ అంటే చాలామంది దేవాలయంగా పరిగణిస్తూ ఉంటారు. అలాంటి పవిత్రమైన దేవాలయంలో అడుగు పెట్టాలని తహతహలాడుతూ ఉంటారు. ఏదైనా దేశ పార్లమెంట్లో ఎంపీల మధ్య బాహాబాహి జరిగిందంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు అదొక వార్త సార్. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో జరిగింది. మన పార్లమెంట్ ఆవరణలో ఈ బాహాబాహి జరిగింది. దీని మీద మీ కామెంట్ సార్. అంటే దీనికి ఇన్సిడెంట్కి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఈ పార్లమెంట్ సెషన్ ప్రారంభమైనప్పటి నుంచి మీకు ఫస్ట్ అదానీ ఇష్యూ, ఈ పార్లమెంట్ సెషన్కు ముందు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అలాగే యుఎస్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ గౌతమ్ అదానీ పైన కేసు వేసింది. దాంతో పార్లమెంట్ సమావేశాల ప్రారంభంలోనే ప్రధాన ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మోడీ అదానీ బంధం అంశాన్ని తీసుకుని పెద్ద ఎత్తున పార్లమెంట్లో అమెరికాలోనే కేసులు పెట్టారు. భారతదేశంలో ఎందుకు విచారణ జరపరు? గతంలో హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు మీరు జేపీసీ వేయలేదు, ఇప్పుడు విచారణ జరపరా అని డిమాండ్ చేస్తూ మోడీ అదానీ మొదానీ అనే ఆ నెరేటివ్ను పట్టుకొని ప్రతిపక్షాలు బీజేపీని ఛాలెంజ్ చేసింది. దానికి కౌంటర్గా బీజేపీ జార్జ్ సరోస్ అనే అమెరికన్ బిలియనేరు, ఆయనకు రాహుల్ గాంధీకి లింక్ ఉంది, కాంగ్రెస్ పార్టీ లింక్ ఉంది అని వాళ్ళు ఒక నెరేటివ్ పట్టుకొచ్చారు. ఫ్రాన్స్కి చెందిన మీడియా పార్ట్స్ అనే వార్తా సంస్థ ఇచ్చిన రిపోర్ట్ అని. ఆ మీడియా పార్ట్స్ ఏమో తర్వాత ఖండించింది బీజేపీ వైఖరిని. మీడియా పార్ట్సే రాఫెల్ డీల్లో ఉన్న కుంభకోణాన్ని బయటపెట్టింది. అప్పుడేమో మీడియా పార్ట్స్ పట్టించుకోలేదు. ఇప్పుడు జార్జ్ సారోస్ స్టోరీ వచ్చే వరకు మీడియా పార్ట్సే ఆథెంటిక్ అయింది. సో జార్జ్ సారోస్ రాహుల్ గాంధీ అంటూ బీజేపీ పెద్ద ఎత్తున అటాక్ పెట్టింది. అంటే అదానీకి కౌంటర్గా జార్జ్ సరోస్ వచ్చాడు. అంటే రాజకీయ పార్టీల వ్యూహాలకు పార్లమెంట్ ఎలా బలవుతుంది అన్నదానికి ఉదాహరణ ఇది. సో మొదానీ అని కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు పట్టుకొస్తే జార్జ్ సరోస్ రాహుల్ గాంధీ లింక్ అని బీజేపీ కౌంటర్ చేసింది. ఆ తర్వాత సెకండ్ స్టేజ్లో రాజ్యాంగానికి ఎవరు అన్యాయం చేశారు, రాజ్యాంగం పైన డిబేట్. ఈ రాజ్యాంగం పైన డిబేట్కు ముందు మీకు వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్ పైన ప్రతిపక్షాలు ఇండియా కూటమి అవిశ్వాసం నోటీస్ ఇచ్చారు. బీజేపీ గట్టిగా అండగా నిలిచింది. ఆ ఎపిసోడ్ అయిపోయాక మీకు మళ్ళీ ఆ రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగం విషయంలో మళ్ళీ అపోజిషన్ చాలా స్పిరిటెడ్ అటాక్ బీజేపీ పైన పెట్టింది. రాహుల్ గాంధీ సవార్కర్ అంటే బీజేపీ ఐడియాలజికల్ మూలాలకు వెళ్ళి ఐడియాలజికల్ మూలాలున్న మీ నేతలు అంటే సవార్కర్ హిందుత్వ అనే కాన్సెప్ట్ను మొదటిసారి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అంటే హిందుత్వాకు ఒక రకంగా ఐడియాలజికల్ ఫౌండింగ్ ఫాదర్. కమ్యూనిస్టులకు కార్ల్ మార్క్స్ రచనలు ఎలా బిగినింగో ఐడియాలజికల్ పునాదో ఆర్ఎస్ఎస్ హిందుత్వవాదులకు విడి సవార్కర్ రాసిన రచనలే మూలం. సో సవార్కర్ రాజ్యాంగాన్ని ఎలా తిరస్కరించారు? సవార్కర్ చాలా ఓపెన్గానే చెప్పాడు, ఈ రాజ్యాంగంలో భారతీయత అంటూ ఏమీ లేదు, నథింగ్ ఇండియన్ ఇన్ దిస్ కాన్స్టిట్యూషన్, అందువల్ల దీన్ని తిరస్కరించాల్సిందే. భారతదేశానికి సంస్కృతికి పునాదిగా మన సాంప్రదాయాల్ని, మన ఆచరణని, మన ఆలోచనలను తరతరాలుగా ప్రభావితం చేస్తున్న మనుస్మృతియే మనకు చట్టం కావాలి అంటూ సావర్కర్ చేసిన వ్యాఖ్యల్ని కోట్ చేస్తూ రాహుల్ గాంధీ చాలా స్పిరిటెడ్ అటాక్ బీజేపీ పైన పెట్టారు. ఎందుకంటే బీజేపీ ఏమో సావర్కర్, అంబేద్కర్, భగత్ సింగ్ వీళ్ళందరినీ కలిపేశారు తెలివిగా. రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో ఉపన్యాసాల్లో కూడా వీళ్ళందరి ఇన్స్పిరేషన్తో రాజ్యాంగం వచ్చిందని. కానీ రాజ్యాంగంలో పైన అంబేద్కర్ ఆలోచనలకు సావర్కర్ ఆలోచనలకు పోలికే లేదు. ఇప్పుడు హిందూ రాష్ట్ర అనేది సావర్కర్ నినాదమైతే అంబేద్కర్ హిందూ రాజ్ అనే కాన్సెప్ట్ని తిరస్కరించాడు. పార్టీషన్ అంబేద్కర్ పాకిస్తాన్ ఆర్ పార్టీషన్ ఆఫ్ ఇండియా అని ఒక పుస్తకం రాశాడు. 1945 ఆ ప్రాంతంలో అది రిలీజ్ అయింది. అంతకుముందు థాట్స్ ఆన్ పాకిస్తాన్ అనే 41-43 అనుకుంటాను, ఇయర్ గుర్తులేదు. అప్పుడు అది మొదటిగా పబ్లిష్ అయింది. సో అందులో కూడా సవార్కర్, జిన్నాల టూ నేషన్ థియరీని ఇవి రెండు వేరువేరుగా కనిపించిన ఒక్కటే అంటూ అంబేద్కర్ అటాక్ చేశాడు. ఎప్పుడైతే బీజేపీని ఐడియాలజికల్గా మూలాలను అటాక్ చేస్తూ అపోజిషన్ నుంచి చాలా స్పిరిటెడ్ అటాక్ వచ్చింది. అంటే
మీరు ఇప్పుడు చెప్పండి, మీరు సావర్కర్ వైపు ఉంటారా, అంబేద్కర్ వైపు ఉంటారా? సావర్కర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తిరస్కరించాడు. రాజ్యాంగంలోని ఫౌండేషన్స్ సావర్కర్ వ్యతిరేకించారు. మీరు ఎటువైపు ఉంటారు అనేది చర్చ మొదలైంది. ఈ చర్చ ఎప్పుడైతే మొదలైందో బీజేపీకి ఒక రకంగా ఇది ఇరకాటం. ఎందుకంటే ఐడియాలజికల్ గురూస్ అయిన సావర్కర్ కాదనలేరు. అంబేద్కర్ పట్ల బీజేపీకి ఉన్న సైద్ధాంతిక రిజర్వేషన్స్ వేరు, ఇప్పుడున్న పొలిటికల్ కంపల్షన్స్ వేరు. దానికి బీజేపీ నుంచి కౌంటర్ ఏంటంటే అసలు కాంగ్రెసే అంబేద్కర్ని అవమానించింది అని. అంటే ఎవరికి వారు సెలెక్టివ్గా చెర్రీ పికింగ్ అంటారే, నిజం కాదా అంటే 2 సార్లు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని ఓడించింది, అది నిజమది. నాకు గుర్తున్న వరకు 52లో ఒకసారి అనుకుంటాను. తర్వాత బై ఎలక్షన్స్లో కూడా అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయింది. సెకండ్ టైం అయితే అంబేద్కర్ 3rd ప్లేస్లోకి వెళ్ళారు. కాంగ్రెస్కు అంబేద్కర్కు ఉన్న రిలేషన్షిప్లో డెఫినెట్గా కొన్ని ఇష్యూస్ ఉన్నమాట నిజం. ఆయన మొదలు లేబర్ పార్టీ అని ఒక పార్టీ పెట్టాడు, తర్వాత షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ అని పెట్టాడు. కానీ అదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ సెకండ్ చేశాడు. ఆయన ఫస్ట్ టైం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి 1946లో ఎలక్ట్ అయినప్పుడు జెస్సోర్ అనే అన్డివైడెడ్ బెంగాల్, అవిభక్త బెంగాల్ నుంచి జెస్సోర్ కుల్నా అనే సీట్ నుంచి ఆయన ఎన్నికయ్యాడు. సో ఆయన ఎన్నికైనప్పుడు 1946లో అప్పుడు ఆయన ప్రారంభించిన షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ నాయకుడైన జోగేంద్రనాథ్ మండల్ ఆయన అంబేద్కర్ పేరును ప్రతిపాదిస్తే మీకు దాన్ని సెకండ్ చేసింది బిశ్వాస్ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ. అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఫస్ట్ టైం ఎలక్షన్స్ అయినప్పుడు రాష్ట్రాల అసెంబ్లీలు ఎన్నుకున్నారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి మెంబర్స్ను. అందువల్ల ప్రొవిన్షియల్ అసెంబ్లీలో అన్డివైడెడ్ అవిభక్త బెంగాల్ ప్రొవిన్షియల్ అసెంబ్లీలో అంబేద్కర్ స్థాపించిన షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ మెజారిటీ లేదు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడం వల్ల అంబేద్కర్ గెలిచాడు. 1947లో ఇండిపెండెన్స్ వచ్చాక అంబేద్కర్ రిప్రజెంట్ చేసిన జెస్సోర్ కుల్నా కాన్స్టిట్యున్సీ పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది, ఈస్ట్ పాకిస్తాన్లోకి. అప్పుడు బాంబే నుంచి అంబేద్కర్ ఎలక్ట్ అయ్యాడు. అంబేద్కర్ లాస్ట్ ఫ్రమ్ బాంబే నార్త్ సెంట్రల్ అది పార్లమెంట్ 1952 అదే చెప్తున్నాను మీకు. 46 వేరు, 52 వేరు. 52లో పార్లమెంట్ ఎలక్షన్స్. 1947లో బాంబే నుంచి అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎలక్ట్ అయ్యాడు. అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి అంబేద్కర్ ఎలక్ట్ కావడంలో కాంగ్రెస్ మద్దతు ఉంది. తర్వాత 52లో పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ చేతులు ఓడిపోయాడు. 52లోనే కాదు, తర్వాత జరిగిన బై ఎలక్షన్లో కూడా ఓడిపోయాడు. నేను ఇంతకుముందు చెప్పింది అదే. బై ఎలక్షన్లో 3rd ప్లేస్కి వెళ్ళాడు నాకు గుర్తున్నంత వరకు. అంటే మోడీ తెలివిగా ఏం చేశాడు, పార్లమెంట్కు పోటీ చేసినప్పుడు అంబేద్కర్ కాంగ్రెస్ చేతిలో ఓడిపోయిన అంశాన్ని మోడీ హైలైట్ చేశారు. సో అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి కాంగ్రెస్ మద్దతు లేకుండా గెలిచేవాడు కాదు. జవహర్లాల్ నెహ్రూ కోరిక మేరకే ఆయన నెహ్రూ క్యాబినెట్లో చేరాడు. గాంధీజీ సూచన మేరకు నెహ్రూ క్యాబినెట్లో చేరాడు. అంబేద్కర్ను వ్యతిరేకించడం వల్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ బీజేపీకి ఇప్పుడు ఆరాధ్యుడు. అంటే కాంగ్రెస్లో ఉన్న మితవాదులు వ్యతిరేకించారు, కాంగ్రెస్లో ఉన్న ప్రోగ్రెసివ్ సెక్షన్ సమర్థించారు అంబేద్కర్ను. సో ఇలా హిస్టరీలో కాంగ్రెస్కు అంబేద్కర్కు ఉన్న రిలేషన్షిప్లో తనకు అనుకూలమైన పాయింట్స్ను మోడీ తీసుకున్నాడు, బీజేపీ తీసుకుంది. తీసుకొని అంబేద్కర్ను మీరు వ్యతిరేకించారంటే మీరు వ్యతిరేకించారని. కానీ హిస్టారికల్గా తీసుకున్నప్పుడు అనేక అంశాల్లో ఐడియాలజికల్గా అంబేద్కర్ను బీజేపీ వ్యతిరేకించింది. మీకు ఉదాహరణకు అంబేద్కర్ నెహ్రూ క్యాబినెట్ నుంచి రాజీనామా దేనికి చేశాడు, హిందూ కోడ్ బిల్లు అమలు కానందుకు చేశాడు. హిందూ కోడ్ బిల్లును వ్యతిరేకించిన వాళ్ళు బీజేపీ పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్ ఉంది. బీజేపీకి చాలా ఆదరణీయ నాయకుడు, అత్యంత గౌరవం ఇచ్చే నాయకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ హిందూ కోడ్ బిల్లును, అంబేద్కర్ ప్రతిపాదించిన బిల్లును వ్యతిరేకించారు. అలాగే మీకు అరుణ్ షౌరి అయితే వర్షిపింగ్ ఫాల్స్ గాడ్స్ అని 1997లో పుస్తకమే రాశాడు. అరుణ్ షౌరి వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉండే బీజేపీ ఆయన రాజ్యసభకు ఎలక్ట్ చేసుకున్నది. అందువల్ల అంబేద్కర్కు బీజేపీకి సంఘ్ పరివార్కు ఉన్న ఐడియాలజికల్ వ్యతిరేకతనేమో బీజేపీ ప్రత్యర్థులు పార్లమెంట్లో రాజ్యాంగ డిబేట్ సందర్భంగా తీసుకొచ్చారు. అంబేద్కర్కు కాంగ్రెస్కు మధ్య హిస్టరీలో ఉన్న రిలేషన్షిప్లో ఉన్న తనకు అనుకూల పాయింట్స్నేమో బీజేపీ తీసుకొచ్చింది. ఇది అయిపోయాక ఈ డిబేట్లో అమిత్ షా ఒక వ్యాఖ్య చేశారు, మనం కూడా మాట్లాడుకున్నాం. అమిత్ షా అంబేద్కర్ అనడం ఫ్యాషన్ అయిపోయింది అని చాలా క్యాజువల్గా, సాధారణంగా అంబేద్కర్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఎవరైనా చాలా గౌరవంగా చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు.
కానీ అమిత్ షా వ్యాఖ్యానించేటప్పుడు అంబేద్కర్ 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 అని ఫ్యాషన్ అయిపోయింది. ఇదే పేరు దేవుణ్ణి కనుక తలిసి ఉంటే స్వర్గం వచ్చేది అన్నాడు. దాంతో బీజేపీ ప్రత్యర్థులకు ఆయుధమైంది. ఎందుకంటే అమిత్ షాకు భగవంతుని మీద ఎంత భక్తి ఉందో అంబేద్కర్ పైన భగవంతుని కన్నా ఎక్కువ భక్తి ఉంది చాలామందికి. అందువల్ల మాకు భగవంతుడు అంబేద్కరే, మాకు అంబేద్కర్లోనే మేము దేవుణ్ణి చూసుకుంటామంటూ అటాక్ మొదలైంది. అమిత్ షా అటాక్ ఎప్పుడైతే మొదలైందో, అమిత్ షా అటాక్ ఎక్కడి దాకా పోయిందంటే నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడులకు లేఖ కూడా రాశారు. ఇవాళ కూడా మీకు పేజ్ 1లో వచ్చింది చూడండి. సో నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తూ మీరు అమిత్ షా వ్యాఖ్యలపైన మీ స్టాండ్ ఏంటి అని. సో అమిత్ షా వ్యాఖ్యలపైన పార్లమెంట్ లోపల బయట జరిగిన రగడ అమిత్ షాను బీజేపీని ఎన్డీఏను డిఫెన్స్లో పడేసింది. ఆ తర్వాత అమిత్ షా ఇష్యూ పైనే పార్లమెంట్ ఆ బయట కూడా నిరసన వ్యక్తం చేశారు. ఆ ప్రాసెస్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ బహాబాహి. ఈ బహాబాహికి ఉన్న హిస్టారికల్ నేపథ్యం అది. అంటే ఒక అంశం తీసుకొని పార్లమెంట్లో ఒక రాజకీయ పక్షము ఒక నరేటివ్ బిల్డ్ చేస్తుంటే దానికి కౌంటర్గా మరో రాజకీయ పక్షము కౌంటర్ మానూవరింగ్ అంటారు, కౌంటర్ విన్యాసాలతో తమకు రాజకీయంగా ఒక నరేటివ్ బిల్డ్ చేయడం. అంటే ఇట్స్ ఎసెన్షియలీ పార్లమెంట్ has become a forum for political strategies. రాజకీయ ప్రతివ్యూహాలకు పార్లమెంట్ వేదికైంది. ఆ వేదిక కావడమే ఆఖరికి ఫిజికల్గా ఓరికోరు తోసుకున్నారు. ఇప్పుడు 2 పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు, 2 కూడా పెట్టారు. మరి పోలీసు నిజంగానే పార్లమెంట్ లోపల జరిగిన దానికి పోలీసు రియాక్ట్ అవుతుందా అనేది చూడాలి. సో ఒకరి మీద ఒకరు కేసు పెట్టారు. ఇప్పుడు ఏకంగా రాహుల్ గాంధీ ఉమెన్ ఎంపీలు అవమానించారంటూ బీజేపీ వారి ఆరోపణ. ఎందుకంటే రాహుల్ గాంధీని టార్గెట్ చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం. సో ఇలా ఒకరి మీద ఒకరు చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, దేశం ఎదుర్కొనే కీలక సమస్యలు, రూపాయి విలువ ఘోరంగా 85 రూపీస్ పర్ డాలర్ పతనమైంది. 5 to 20% అన్ని వస్తువుల ధరలు పెరగబోతున్నాయి. మీరు రాసి పెట్టుకొని నెక్స్ట్ 2-3 మంత్స్లో అన్ని రకాల రిటైల్ వస్తువులు, మీరు కాఫీ టీ నుంచి మొదలుకొని అన్ని, కాఫీ ఆల్రెడీ భారీగా పెరిగింది, చాక్లెట్ ధరలు పెరగబోతున్నాయి. ఎందుకంటే కోకో ప్రైసెస్ కనీవిని ఎరగని రీతికి వెళ్ళిపోయినాయి. $11,900 పర్ టన్, $11,900 పర్ టన్. ఎందుకంటే కోకో అనేది చాక్లెట్లో ఒక ఇంపార్టెంట్ మెయిన్ రా మెటీరియల్. వెస్ట్ ఆఫ్రికాలో కోకో పండుతుంది, అక్కడ కోకో క్రాప్ దెబ్బతిన్నది. ఇలా అనేక రకాల ఫుడ్ ఇన్ఫ్లేషన్ 9% చేరుకుంది. సో మీకు ప్రైవేట్ కన్సంప్షన్ అంటారు, అంటే ప్రజలు వినిమయం చేసే వస్తువుల సేవలపైన చేసే ఖర్చు తగ్గిపోయింది. ఫలితంగా జీడిపి దెబ్బతిన్నది, 5.4% పడిపోయింది. ఎందుకంటే ప్రైవేట్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ జీడిపిలో 60% వెయిటేజ్ ఉంటుంది. సో ఇలా ఒక సీరియస్ ఎకనామిక్ ఇష్యూస్, జమిలీ ఎన్నికలు, దాని రాజకీయ ప్రభావాలు, ఇవన్నీ అనేక అంశాలు పక్కకు పోయి రాజకీయ పార్టీల ప్రతివ్యూహాలకు పార్లమెంట్ వేదికలు అవుతుంటే ఎవరికి కావలసిన నరేటివ్ వాళ్ళు బిల్లు చేసే క్రమంలో జరిగిన ఇన్సిడెంట్. సో అందువల్ల దీంట్లో పార్లమెంట్లో బాహాబాహి ఇట్లా కొట్టుకుంటారా అనే దానికన్నా దానికి వెనకాలన్న ఎసెన్స్ ఏంటి, దానికి వెనకాలన్న బ్యాక్డ్రాప్ ఏంటి అనేది మనకు అర్థం కావాలి. దేశ ప్రతిష్టకు గౌరవానికి సంబంధించిన అంశం కూడా కదా సార్ ఇది. దేశంలో చాలా దేశాలు, అదేమి ప్రపంచంలో అనేక ప్రతిష్టాత్మక దేశాలుగా చెప్పుకునే దేశాల పార్లమెంట్లో కూడా కొట్టుకుంటారు. అదేమి మన దేశంలో మనం ఏమి తగ్గించుకొని నేనే సమర్థించడం లేదు, ఎవరమో సమర్థించం. నీకు ఇప్పుడే కాదు, గజ్జల మల్లారెడ్డి ప్రఖ్యాత కవి, ఆయన వ్యంగ్య కవితలు ఫేమస్ ఆయన. సో తెలుగు నాట భక్తి రసము తెప్పలుగా మారుతున్నది, డ్రైనేజీ స్కీము లేక డేంజర్గా మారుతున్నది అని వ్యంగ్య కవితలు రాసినటువంటి గజ్జల మల్లారెడ్డి. గుర్తునే ఉంటుంది, ఈనాడులో అక్షంతలు అనే కాలం రాసేవాడు. తర్వాత ఆయన సంపాదకులు ఉన్నాడు. ఆయన ఎన్నడో అన్నాడు, కలికాలపు మయసభరా ఏదిరా, కర్మగాలి శాసనసభ కాదు కదా గురువరా అని. కలికాలపు మయసభ ఏదిరా, కర్మగాలి శాసనసభ కాదు కదా గురువరా అన్నాడు. శాసనసభ అంటే అసెంబ్లీ కావాలని లేదు, పార్లమెంట్ కూడా శాసనసభే కదా. శాసనాలు చేసే సభ పార్లమెంట్. దానికి పేరు ఇక్కడ అసెంబ్లీ అంటాం, ఆడ లోక్సభలో పార్లమెంట్ అంటారు. దేశంలో బేసికల్లీ 2 శాసనసభలే, లెజిస్లేచర్స్ అంటారు, సెంట్రల్ లెజిస్లేచర్, స్టేట్ లెజిస్లేచర్. అందువల్ల ఇది ఇవాళ కొత్త కాదు. ఇది గజ్జల మల్లారెడ్డి ఇప్పుడు అన్నాడు, కొన్ని దశాబ్దాల క్రితం అన్నాడు, కలికాలపు మయసభరా ఏదిరా, కర్మకాలి శాసనసభ కాదు కదా గురువరా అని. అంటే మయసభతో పోల్చాడు. ఇదేమి ఇవాళ కొత్తగా జరుగుతున్నది కాదు, ఇది చరిత్రలో మొదటిసారి మనం అంటాం. సౌత్ కొరియా, నిన్నగా మొన్న సౌత్ కొరియాలో మార్షల్ లా
ప్రెసిడెంట్ పెట్టినప్పుడు సౌత్ కొరియన్ పార్లమెంట్లో ఇలాగే చూసాము. ప్రపంచంలో చాలా అడ్వాన్స్ డెమోక్రసీగా చెప్పుకునే దేశాల్లో కూడా ఈ తతంగం చూస్తుంటా. అంతేందుకు అమెరికాలో ట్రంప్ 2002 ఓడిపోయినప్పుడు సిట్టింగ్ ప్రెసిడెంట్ దేశాధ్యక్షుడే పార్లమెంట్ పైకి తన వాళ్ళను ఉసిగొలిపితే ట్రంప్ మద్దతుదారులు వెళ్ళి పార్లమెంటు మెంబర్ల టేబుల్లోకి ఎక్కి మైక్లీలో కొట్టి నానా బీభత్స చేయలేదు అమెరికా ప్రదేశ్లో కూడా పోయింది కదా. మరి అందువల్ల అలా మనము భారతదేశాన్ని కించపరచుకోవాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్గా మన దేశ గౌరవాన్ని అయితే ఇది ఇనుమడింపజేయదు. కానీ దీనికి గౌరవము కన్నా కూడా పార్లమెంట్ ఎందుకు ఇలా మారుతోంది అంటే దానికి ఉన్న నేపథ్యం చాలా కీలకం. అంటే రాజకీయ పార్టీలు పార్లమెంట్ వేదికగా క్రియేట్ చేసేటువంటి ప్రతివ్యూహాలు, పర్సెప్షన్లు, నరేటివ్లు, ఒకరిపైన ఒకరి పైచేయి సాధించడానికి అనుసరించే ప్రతివ్యూహాల ఫలితమే పార్లమెంట్ ఇలా జరగడం. రైట్ సార్. ఇక ఫార్ములా ఈ కేసులో